నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జీఎస్టీ బిల్లుకు శాసనసభ ఆమోదం. ఒకే పన్ను విధానంతో మంచి ఫలితాలు వస్తాయన్న సీఎం. ప్రజాసేవల చట్టంలోనూ మార్పులు చేర్పులు. పివి సింధును ఉప కలెక్టర్గా నియమించాలని నిర్ణయం. ఆద్యంతం సభా కార్యక్రమాలను అడ్డుకున్న వైకాపా. రైతుల సమస్యలపై సభలో ప్లకార్డులతో నిరసనలు. చిదంబరం, కార్తీ నివాసాల్లో సీబీఐ దాడులు. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో 12 ప్రాంతాల్లో తనిఖీలు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆస్తులపై ఐటీ సోదాలు. 1000 కోట్ల విలువైన భూముల వ్యవహారమే కారణం. ఎవరెస్ట్ను అధిరోహించిన మరో 4 రాష్ట్ర విద్యార్థులు. ఇప్పటికే లక్ష్యాన్ని పూర్తి చేసిన 10 మంది యువత.